మీరు థంబ్‌నెయిల్‌లో చూసిండేది నిజమే. అయితే ఏం జరిగిందో తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూడండి. ఏం జరిగిందో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అయిన తర్వాత నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Are you from India? Yeah, you like America? What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? No, we don't want you here. You gotta go home. Get the fuck out of my country. Fucking ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ ఘటన గురించి మాట్లాడుకుందాం. అయితే అమెరికాలో ఒక భారతీయ జంటపై జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తి వాళ్ళను ఆపి మీరు ఇండియా వాళ్ళా అని అడిగాడు. తర్వాత చాలా దురాశగా ప్రవర్తించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది దీన్ని జాతి అహంకారం ఘటన ఖండిస్తున్నారు. మరికొందరు విదేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మరి అసలు అక్కడ ఏం జరిగింది? ఈ ఘటన ఎందుకు అంత పెద్ద చర్చనీయాంశంగా మారింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఘటన అమెరికాలో ఒక పార్కింగ్ లాట్లో రాత్రి సమయంలో జరిగింది. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక భారతీయ జంట అక్కడ నిలబడి మాట్లాడుతూ ఫోటోలు దిగుతున్నారు. అక్కడికక్కడే వచ్చి ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రశ్నలను అడగడం ప్రారంభించాడు. మొదట అతను మీరు ఇండియా వాళ్ళా అని అడిగాడు. ఆ జంట ప్రశాంతంగా అవును అని సమాధానమిచ్చారు. తరువాత మరో ప్రశ్న అడిగాడు. మీకు అమెరికా ఇష్టమా లేక ఇండియా ఇష్టమా అని ఆ జంటను అడిగాడు. వాళ్ళు మాకు ఈ అమెరికా ఇష్టం అని చెప్పగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ వ్యక్తి ఒక్కసారిగా కోపంతో అరవడం ప్రారంభించాడు. అయితే మీ దేశానికి వెళ్ళిపోండి, ఇది నా దేశం, ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటూ చాలా దురుసుగా మాట్లాడాడు. వీడియోలో అతను అసభ్యంగా పదజాలం కూడా ఉపయోగించినట్టు వినిపిస్తుంది. ఈ సంఘటన ముఖ్యం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ భారతీయులు జంట మాత్రం ఎక్కడ కోపం చూపలేదు. వాళ్ళు చాలా ప్రశాంతంగా పరిస్థితిని హ్యాండిల్ చేశారు. ఎలాంటి గొడవకు వెళ్లకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళు చాలా మెచ్యూర్గా స్పందించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కోపంతో స్పందించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఓపికగా వ్యవహరించారు. ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మొదలైంది. ఇప్పుడు చాలామంది ఇలా అంటున్నారు, ఇది పూర్తిగా జాతి అహంకారం. మనుషులు వారి దేశంలో ఆధారంగా అవమానించడం తప్పు. విదేశాల్లో భారతీయులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరు అమెరికాలో పెరుగుతున్న ఇమిగ్రేషన్ డిబేట్ గురించి కూడా మాట్లాడారు. విదేశీయులపై కొంతమంది వ్యతిరేక భావజాలు పెరుగుతున్నాయి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ఎక్కువ మంది మాత్రం ఆ వ్యక్తి ప్రవర్తన తప్పు చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో గ్లోబల్గా మారిపోయింది. చదువు, ఉద్యోగం, బిజినెస్ కోసం ప్రజలు ఇతర దేశాలకు వెళ్తున్నారు. భారతీయులు కూడా అమెరికా, కెనడా, యూరోప్ వంటి దేశాలకు వెళ్తున్నారు. అలాంటి సమయంలో జాతి, దేశ, భాష ఆధారంగా ద్వేషం చూపడం చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ జీవించే హక్కు ఉంది. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఇలాంటి విదేశీయులు ఉన్న భారతీయులు ఎందరో సమస్యలు కూడా బయటికి వస్తున్నాయి. ఒక్కరిని గౌరవించి హక్కు ఉంది. ఇలాంటి ఘటనల సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులు ఎందరో ఎదుర్కొనే సమస్యలు కూడా బయటికి వస్తున్నాయి. ఈ ఘటన బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ జంట ఎలాంటి తప్పు చేయకపోయినా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వాళ్ళు చూపించిన ఓర్పు, ప్రశాంతత చాలామంది ఇన్స్పిరేషన్గా మారింది. కోపంతో స్పందిస్తే పరిస్థితులు మరింత దిగజారిపోయి అందుకే వాళ్ళు చాలా మెచ్యూర్గా వ్యవహరించి ఈ ఘటనపై మీ అభిప్రాయం కామెంట్ చేయాలి. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వైరల్ న్యూస్ కోసం, ట్రెండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.